లార్డ్ హల్లెలూయా. 18,000 చర్చీలు, 2,200 స్కూల్స్, 52,000 మంది మరణించటం. ఏంటి సంఖ్య అని మీరు అనుకుంటున్నారా? అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాల గురించి మీకు తెలియజేయాలని మేము ముందుకు రావటం జరిగింది. మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా వినిన తర్వాత ఇది ఇతరులకి షేర్ చేసి వారు కూడా మరి ప్రార్థన చేసే విషయమని, ప్రార్థించే విషయంగా ఈ పరిచర్యని వాళ్ళు కూడా ప్రోత్సహించబడే విధంగా మీరు సహకరించండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, విషయంలోకి వెళ్తే నైజీరియా దేశం మనందరికీ తెలిసిందే. దానికి ముందుగా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పనివ్వండి. క్రైస్తవ్యం పుట్టినప్పటి నుంచి క్రైస్తవం మీద దాడి జరుగుతూనే ఉన్నది. అక్కడ యెరూషలేములో ప్రారంభించబడి దాడులు భారతదేశం వరకు కూడా ఇప్పటి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో భారతదేశంలో మనకు ముందున్న రోజుల కంటే కూడా ఈ రోజుల్లో ఎక్కువగా జరగటం చూస్తూ ఉన్నాం. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆయన క్రైస్తవ విశ్వాసాన్ని కానీ క్రైస్తవులు కానీ ఎవరు కదిలించలేరు. ఇది మనందరికీ తెలిసిన నగ్న సత్యం. అయితే నైజీరియా గురించి మీరు ప్రార్థిస్తారని ఈ దేశం విషయమై కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నా. స్వీకరించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. నైజీరియాలో కొద్ది రోజుల క్రితంగా భయంకరమైనటువంటి మరి క్రైస్తవుల మీద ఉగ్రవాదులు, తీవ్రవాదులు దాడి అనేది చూస్తూ ఉన్నాం. ఈ నైజీరియాలో ఇప్పటి దాడి కాదు, ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దాడి జరుగుతుంది. ఆఫ్రికా ఖండంలో మధ్యలో ఉన్నటువంటి ఈ దేశము ఇంచుమించుగా భారతదేశంలో టాప్ 7లో, అంటే జనాభా సంఖ్యలో టాప్ 7లో 23 కోట్ల మంది జనాభా కలిగినటువంటి దేశంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. టాప్ 6లో బ్రెజిల్ ఉంటుంది, టాప్ 7లో నైజీరియా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంచుమించుగా 50% ముస్లింలు, 50% క్రైస్తవులు ఉంటారు. అంటే వాళ్ళు సగం వీళ్ళు సగం ఉంటారు. ఇక్కడ క్రైస్తవులు రైతులు, అంటే వ్యవసాయ పనులు చేస్తారంట. ముస్లింలు గొర్రెల కాపరులుగా ఉంటారు. ఈ గొర్రెల కాపరులకి వ్యవసాయం అనేది తక్కువ. ఆ గొర్రెలు కాసుకోవడానికి వ్యవసాయంలోకి రావాలి కాబట్టి దీని విషయమై వారికి తరచుగా వివాదాలు, కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మత ఘర్షణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మరి 2022-23 జనాభా అక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారం, అంచనా ప్రకారంగా ఆ సంవత్సరంలో 2 గంటలకి ఒక మనిషి, అంటే ఒక క్రైస్తవుడు 2 గంటలకి ఒక క్రైస్తవుడిని చంపుతూ ఉన్నారు. అంటే రోజుకి 12 మంది. అదెప్పుడు 22-23 లెక్కల అంచనా ప్రకారంగా. మరి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి సగటున సంవత్సరానికి 5,000 మంది పైనే మరి చనిపోతూ ఉండటం అనేది, మరి చంపబట్టడం అనేది చూస్తూ ఉన్నాం. గత 4 నెలల క్రితం ఇంచుమించుగా 200 మందిని మరి పెట్టెలు కాల్చినట్టు కాల్చటం, నరికివేయటం, అదేవిధంగా మరి అగ్నితో, అంటే నిప్పు ముట్టించి కాల్చివేయటం, సజీవ దహనం చేయటం, పిల్లలని లేకుండా పెద్దోళ్ళని లేకుండా ఇల్లులు కాల్చేయటం జూన్లో జరిగినటువంటి సంఘటన. మరలా మొన్న ఈ మధ్యగానం చూసుకున్నట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు జరిగాయి. ఉగ్రవాదులు, మతోన్మాదులు, తీవ్రవాదులు అనబడేటటువంటి వాళ్ళు క్రైస్తవులు ఇళ్లల మీద పడి, చర్చీల మీద పడి ఇంచుమించుగా 18,000 చర్చీలు కాల్చివేశారు, పడగొట్టారంట. క్రిస్టియన్స్ స్కూళ్ళు 2,200 మరి పడగొట్టి కాల్చివేయటం జరిగింది. ఇంచుమించుగా 52,000 మంది క్రైస్తవుల్ని చంపారంట. చాలా భయంకరమైన విషాదం ఇది. ఎంత భయంకరమైన ఘోరం జరుగుతుంటే నైజీరియా ప్రభుత్వంలో ఇంత చలనం లేదంట. ఐక్యరాజ్య సమితి ఏమైపోయింది, ప్రపంచ క్రైస్తవ దేశాలు ఏమైపోయాయి అని చెప్పేసి ఒక పాస్టర్ గారు గుంటలో శవాల దగ్గర నిలబడి మాట్లాడుతున్న వీడియో మన ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది. మీరు చూడండి. ఇంగ్లీష్లో చెప్తాడు, తెలుగులో అది అక్షరాలు వస్తూ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుకనే నైజీరియా గురించి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ చాలా వరకు మనం ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ చాలా దేశాల్లో నిన్న దేశంలో ఒక 30 మంది పాస్టర్లని మరి పీకలు కోయటం కానీ, కాల్చివేయటం కానీ,
నాలుకలు కోయటం కానీ అట్లా జరుగుతూ ఉందంట. అక్కడ కూడా చాలా భయంకరంగా జరుగుతూ ఉంది. మరి చైనాలో అండర్గ్రౌండ్లో మరి సువార్త అంటే చర్చిలు జరుగుతున్నాయి అని చెప్పేసి చైనా దేశం అంతా కూడా మరి వెతికి ఒక 30 మందిని పాస్టర్లని పట్టుకొని మరి మీరు సీక్రెట్గా చర్చిలు రన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఎన్నో ప్రాంతాల్లో క్రైస్తవులు హింసించబడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, హింసలతోనే ప్రారంభమైన క్రైస్తవ్యం ఎంత విస్తరించిందో మనకు తెలుసు. మరలా హింసలతోనే ముగించబడటం, విస్తరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నైజీరియా దేశం గురించి, చాలా పేద దేశం అది. మరి అక్కడ చాలామంది సరిగా తినేదానికి ఆహారం కూడా లేనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. మరి అది పెద్ద ధనిక దేశం కూడా కాదు. కాబట్టి నైజీరియా క్రైస్తవుల పరిస్థితి గురించి భారంగా ప్రార్థన చేయండి. మరి రోజు అంటే 2 గంటలకి ఒక మనిషి అంటే ఇప్పటికి ఇంకా ఎంత పెరిగి ఉంటుందో దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎంత భయంకరమైనటువంటి, ఇంకా బయటకు వచ్చే ఎంతో, బయటికి రాని ఎంతో, మన దగ్గరకు వచ్చేది ఎంతో, రాని ఎంతో. అయితే నువ్వు రక్షించబడి మారు మనసు పొంది చక్కగా జాబ్ చేసుకుంటాను, పని చేసుకుంటాను, నేను సుఖంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అని అనుకోకుండా కనీసం ఒక నిమిషం అన్నా అలాంటి ప్రజల కోసం, అలాంటి క్రైస్తవుల కోసం, అలాంటి దేశం కోసం, సేవకుల కోసం ప్రార్థన చేయమని ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. భారతదేశం క్రైస్తవ దేశంగా మారేటట్టు భారతదేశం కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ వీడియోని ఇంకా ఇతరులకి షేర్ చేయండి. వారు కూడా ఈ ప్రార్థనలో మేము పాలుభాగస్తులమైనట్లు ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక.